ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ కథలను తమిళ భాషలో రచించిన వారు డాక్టర్ ము అరుణాచలం గారు, తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం ప్రారంభిస్తానండి. కాలమేఘం అంటే వానతో కూడిన నల్లని మేఘం అని అర్థం. 15వ శతాబ్ది ప్రారంభంలో కారుమబ్బుల వంటి పద్యాలు చెప్పిన కారణంగా ఆయనకి కాలమేఘం అనే పేరు స్థిరపడింది. నందిపురం అనే ఊళ్ళో ఆయన ఒక వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు వరదన్. యుక్త వయస్కుడైన తర్వాత ఆయన శ్రీరంగం దేవాలయంలో వంటవాడుగా కుదిరాడు. ఆ రోజుల్లో ఆ దగ్గరగా ఉన్న తిరువానైక్క శివాలయంలో దేవదాసిగా ఉన్న మోహనాంగి అనే యువతితో ఆయనకి స్నేహము సంబంధము ఏర్పడింది. క్రమేణా అది ప్రేమగా మారింది. శ్రీరంగం ఆలయంలో తనకు లభించే ప్రసాదాలన్నింటినీ ఆమెకిస్తూ ఆమెతోనే జీవించసాగాడు. ఒక ధనుర్మాసంలో ఏం జరిగిందంటే, తిరువానైక్క శివాలయంలో దేవదాసీలు తిరుయంబావైని తిరుపళ్ళియొళుచ్చిని ఆలపించడం సంప్రదాయం. ఆ రోజు పాడవలసిన వంతు మోహనాంగిది. తిరుయంబావైలోని 19వ గీతాన్ని ఆమె ఆ రోజు పాడింది. మా పాలి ఈశ్వరుడా, నీకు ఒక విషయం నివేదిస్తాము విను. మా కుచములు నీ భక్తులు కానివారిని చేరకుండునుగాక. మా చేతులు నీకు తప్ప మరెవరికీ ఏ పనియూ చేయకుండునుగాక అనే పాదాలు ఆ గీతంలో వచ్చాయి. ఆ పాదాలు ఆమె పాడగానే వెంటనున్న సఖీజనులు హేళనగా నవ్వారు. కారణం ఏమిటి అని ఆమె అడిగింది. అప్పుడు వారు, నువ్వు పాడేది శివుడికి సంబంధించిన తిరుయంబావై. వివాహం చేసుకుంటే శివభక్తుడినే వివాహం చేసుకుంటాను. నా చేతులు శివకర్మలే చేస్తాయి అని పాడావు. కానీ నువ్వు గడుపుతున్న జీవితం వైష్ణవ పరిచారకుడితో. ఎంత వైరుధ్యం అంటూ మళ్ళీ పరిహసించారు. అది విని ఆమె సిగ్గుపడింది. ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి వచ్చిన వరదని నిరోధిస్తూ, మీరు కనుక శివభక్తులైతేనే నేను మీతో కాపరం చేస్తాను అని చెప్పింది. అప్పుడు వరదుడు తిరుమణిని చెరిపివేసి విభూతి రేఖలు ధరించి రుద్రాక్షలు ధరించి శ్రీరంగనాథుని విస్మరించి జంబుకేశ్వరుణ్ణి స్తుతించసాగాడు. వైష్ణవులు అతన్ని వైష్ణవునిగా మార్చడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ ఏమీ లాభం లేకపోయింది. ఇలా ఉండగా వరదుడు ఒకనాడు తన ప్రేయసితో ఇంటికి వెళ్ళాలని అనుకుని ఆమె కోసం ఆలయంలో ఎదురు చూడసాగాడు. చాలా పొద్దుపోవడంతో అక్కడే ఒక మండపంలో నిద్రపోయాడు. ఆ దగ్గరలో ఒక బ్రాహ్మణుడు చాలా కాలంగా సరస్వతిని ఉద్దేశించి తపోనిష్టలో ఉన్నాడు. అతని తపస్సుకి సంతుష్టురాలైన సరస్వతి అతనిని సమీపించింది. కానీ అతనింకా పరిపక్వ స్థితికి రాకపోవడం గమనించి దగ్గరలోనే ఉన్న వరదుడు పరిపక్వ స్థితికి వచ్చినట్లు గ్రహించి ఆయనకి ఉపదేశం చేసి వెళ్ళిపోయింది. ఆ మరుక్షణమే వరదుడు కారుమబ్బుల కవిత్వ వృష్టి కురిపించే శక్తి సంపన్నుడు అయిపోయాడు. అనుకున్న వెంటనే ఏ విషయం గురించైనా దోషరహితంగా ప్రతిభాపూర్వకంగా కవిత చెప్పే శక్తి ఆయనకు సంక్రమించడం వల్ల జనులు ఆయన్ని ఆసుకవి అని వ్యవహరించసాగారు. కారు మబ్బుల కవితావృష్టి కురిపించే ప్రతిభాశాలి కావడం వల్ల ఆయన్ని కాలమేఘం అని పెద్దలు పిలుస్తూ ఉండేవారు. ఆసుకవిగా ఆయన చెప్పిన పద్యాలు కోకొల్లలు. తాను శివభక్తుడిగా మారి పూజించసాగిన జంబుకేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉలా అనే ప్రబంధం వెలయించాడు. ఆ రోజుల్లో తమిళనాడులో ప్రభుత సాగిస్తున్న సాళువ తిరుమలరాయలు ఆయన్ని ఎంతగానో ఆదరించాడు. ఆయన క్షేత్రాటనం జరిపి అసంఖ్యాకమైన పద్యాలు చెప్పాడు. ఆయన పద్యాలలో కవితాశక్తి, శబ్ద మాధుర్యం, పరిహాసం మొదలైనవి నియతిగా కనిపిస్తాయి. ఒక మనోజ్ఞమైన సన్నివేశం. ఆయన తిరుక్కన్నపురం వెళ్ళాడు. అది ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. అక్కడ నెలకొన్న స్వామివారి పేరు శౌరిరాజ పెరుమాళ్ళు. మొదట వైష్ణవుడై ఉండి ఆ తర్వాత శైవుడిగా మారిపోయిన ఆయన చేత ఎలాగైనా విష్ణుమూర్తిని స్తుతిస్తూ పద్యం చెప్పించాలని అక్కడున్న వైష్ణవులంతా అభిలషించారు. ఆ ఉద్దేశంతోనే ఆయన్ని ఆలయంలో ఉంచి తలుపులకు తాళం పెట్టి, నువ్వు పెరుమాళ్ళుని స్తుతిస్తూ పద్యం చెబితేనే తాళం తీస్తాం అన్నారు. ఆయన పరిస్థితిని గ్రహించాడు. పద్యం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. తాళంచెవి రంధ్రం గుండా వైష్ణవుల్ని పిలిచాడు.
పద్యం చెబుతాను, దయచేసి నన్ను విడిచిపెట్టండి అన్నాడు. విడిచిపెట్టాం, నువ్వు ఒక పాదమైనా చెబితేనే మేమప్పుడు నిన్ను నమ్మి విడిచిపెడతాం అన్నారు. సరే అంటూ ఆయన చెప్పసాగాడు. కన్నపురమాలే కడవుళినుం నీ అధికం. కడవుళ్ అంటే శివుడు అని అర్థము. అనగా శివుడి కంటే విష్ణువు అధికుడని దీని భావం. ఇది విన్నారు వైష్ణవులు. ఎంతో సంతోషించారు. తలుపులు తెరిచి ఆయన్ని బయటికి రమ్మన్నారు. ఇప్పుడు నువ్వు బయటికి వచ్చావు, పద్యం పూర్తి చెయ్యి అన్నారు. కాలమేఘం పద్యం ఇలా పూర్తి చేశాడు. కన్నపురం పెరుమాళ్ళు, నీవు శివుడి కంటే అధికుడివి, కానీ నీకంటే నేను అధికుడిని. ఎలా అని అడుగుతావేమో. నీవు దశావతారాలు ఎత్తావు, అంటే 10 జన్మలు. కానీ శివుడి పుట్టికే లేదు. మరి నాకో లెక్కలేనన్ని జన్మలు. ఈ పద్యం విన్న వారికి ఎలా ఉంటుందండి చెప్పండి. ఒకనాడు కంచిలో వరదరాజ పెరుమాళ్ళు గరుడ వాహనారూఢుడై ఊరేగుతున్నాడు. అప్పుడు కాలమేఘం ఇలా పద్యం చెప్పాడు. పెరుమాళ్ళు మంచి పెరుమాళ్ళు, ఆయన జన్మ నక్షత్రము మంచిదే. పెరుమాళ్ళు ఉన్న చోట ఉండలేకపోవడం వల్ల ఈనాడు గరుత్మంతుడు ఆయన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఈ దృశ్యం చూడండి. మరొకసారి ఆయన నాగపట్టణం వైపు వెళ్తాడు. ఆకలి దహించుకుపోతోంది. చిన్నపిల్లలు గోలీకాయలు ఆడుకుంటున్నారు. ఒక పిల్లవాడిని చూసి, బాబు, అన్నం ఎక్కడ అమ్ముతారు అని అడిగాడు. వాడు మహా తెలివిగలవాడు. ఆయన్నంతకు మునుపు చూశాడు కాబోలు. ఆయన శ్లేష చెప్పడంలో ఘటికుడని విన్నాడు కాబోలు. కాగా అతను కూడా విర్కుం, అమ్ము అనే మాటను విక్కుం అని గ్రహించి అన్నం గొంతులో దొరుకుతుంది అని సమాధానం ఇచ్చాడు. ఆకలితో ఉన్న ఆయనకి పిల్లవాడి మీద కోపం వచ్చింది. కానీ పిల్లవాడిని ఏం చేయగలుగుతాడు? చెంతనున్న గోడ మీద ఆయన బొగ్గుతో ఎగతాళి చేస్తూ ఆడే బాలకులకు ఎగిరిపోవును నాలుక నాగపట్టణమా అని కోపం తీర్చుకునేలాగా శాపం లాంటిది రాసి తన దారిన వెళ్ళిపోయాడు. ఆయనకి ఒక సత్రంలో భోజనం లభించింది. కడుపు నిండా అన్నం తిన్నాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఆ మధ్యాహ్నం అదే దోవను నడక సాగించాడు. పూర్వంలా పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన కొంచెం ప్రశాంతుడయ్యాడు. తాను వ్రాసిన ఆ గోడ వంక చూశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎగిరిపోవును నాలుక అనే మాటల్ని తుడిపేసి వాటికి బదులుగా తమిళం ధ్వనించును నాలుక మీద అని ఉండడం ఆయన చూశాడు. పొద్దున ఆయనతో చమత్కారపూర్వకంగా మాట్లాడిన ఆ బాలుడు ఆడుతున్న ఆటను ఆపి ఆయన్నే చూడసాగాడు. ఆయన కోపపూరితమైన శాపశబ్దాన్ని మాత్రం అతను మనోహరంగా మార్చి ఉండడాన్ని చూసి ఆయన కవితా హృదయం ఎంతో సంతోషించింది. పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కౌగలించుకుని, నీకు సరస్వతీ కటాక్షం కలుగునుగాక అని దీవించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇదండి కాలమేఘం గారి కథ. ఇక్కడితో ఈ పఠనం పూర్తి చేస్తాను. ఇంకా తరువాయి భాగంలో కలుసుకుందాం. ఈసారి తమిళ సాహిత్య కథలలో అమ్మానై పాటల కథల గురించి తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. మీకు గనక తమిళ సాహిత్య కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.